మనం రోజు కొనే నిత్యావసర సరుకులైన ఉప్పు, పప్పు, బియ్యం లాంటివి కేజీ లెక్కల్లోనే కొంటాం కదా. అయితే అరటి పండ్లు, కోడిగుడ్లు, చేతి గాజులు లాంటివి మాత్రం ఎందుకు డజన్లలోనే ఇస్తారు? అసలు డజన్లలో 12 ఎందుకు ఉంటుంది? 10 లేదా 16 ఉండొచ్చు కదా అనే సందేహం మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. అసలు ఈ డజన్లను ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో ఇప్పుడు చూద్దాం. మన పూర్వీకులు వస్తువులను లెక్కించడానికి అప్పట్లో మన చేతి వేళ్లను ఉపయోగించేవారు. దానినే డియోడెసిమల్ సిస్టమ్ అని అంటారు. డియోడెసిమల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. మన చేతిలో బొటన వేలు మినహాయించి మిగిలిన 4 వేళ్ల మధ్య కీళ్లను లెక్కిస్తే 12 వస్తాయి. దీనినే డియోడెసిమల్ సిస్టమ్ అని అంటారు. అలా కొన్ని వస్తువులను లెక్కించేటప్పుడు సులభంగా ఉండేందుకు డజన్లలో 12ను ఉంచారు. అంతేకాకుండా 12ను సులభంగా విభజించవచ్చు. ఎగ్జాంపుల్ కు మీరు అరటి పండ్లు అమ్మే వ్యక్తిని గమనిస్తే ఒక డజన్ అరటి పండును 4, 4, 4 లేదా 3, 3, 3, 3 అని వితిన్ సెకండ్స్ లో లెక్కేసి ఇస్తారు. ఇలా పూర్వకాలంలో లెక్కలు ఈజీగా వేయడానికి ఈ డజన్ అనే పదాన్ని వాడుకున్నారు. థ్యాంక్ యూ.